యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాధాకృష్ణ. ఇప్పుడు మనం అవుట్డోర్ షూట్ కదా, పూరి జగన్నాథ్ గారి సినిమా చేస్తున్నాను, మరి ఏమనుకోవద్దు. అందుకే బయట చేయడం జరుగుతుంది. ఇది గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ సెట్. ఇదంతా మీకు సెట్ చూపిద్దామని చూస్తున్నాను. ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. బిగ్ బాస్ 9 సీజన్ 9 నిన్న ఎపిసోడ్ అంతా కూడాను ఒక మనిషి గ్రాప్ చేసింది టోటల్గా, సంజన గారు. నామినేషన్స్ ముందు ఏమో జరిగింది, ఆమె పాపం అందరూ వన్ సైడ్ అయిపోయి అటాక్ చేసేసారు సంజన గారి మీద. ఆ తాలూకా మొత్తం ఎపిసోడ్ని నిన్న ఆమె ఫేవర్ చేసుకుంది. ఒక గుడ్డు తినేసింది, మిగతా వాళ్ళందరూ ఫొటోస్ ఇచ్చారు. మొత్తం మెంబర్స్ అందరూ కూడాను ఏం జరుగుతుందో కూడా తెలియని విషయంలో ఒకరికొకరు ఫైర్ అయిపోయి అంత దీనిగా ఎపిసోడ్ నడిపించింది. సింగిల్ ఆర్మీ ఆమె. నిన్న ఎపిసోడ్ మొత్తం ఆమె గ్రాప్ చేసింది. టోటల్ చాలా పాజిటివ్ టాక్ వచ్చింది సంజన గారికి. ఇందులో నిన్నటి ఎపిసోడ్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎమాన్యుయల్ గారు బ్రెయిన్ ఉందని నిరూపించుకున్నారు. ఆ నామినేషన్స్ ప్రక్రియ అయిపోయిన వెంటనే ఎప్పుడైతే మొత్తం టెనెంట్స్ అందరూ కూడా నామినేషన్లోకి వచ్చారు, ఓనర్స్ అందరూ రాలేదు. ఏం జరిగిందంటే, ఎమాన్యుయల్ గారు అది క్యాల్కులేట్ చేసి కరెక్ట్గా అనాలిసిస్ చేశారు. ఎనాలిసిస్ని ఇందులో ఎమాన్యుయల్ గారిని ఈ అనాలిసిస్లో మెచ్చుకోవచ్చు. ఆ రకంగా ఈ జరిగింది. ఈ గుడ్ ఎపిసోడ్కి వచ్చిందంటే మాత్రం అందులోని భరణి గారు సంజన గారి గురించి మాట్లాడి కొద్దిగా ఆయన దొరికిపోయినట్టుగా అయిపోయారు. కానీ భరణి గారు కూడా చాలా మాస్క్ మ్యాన్ బయటపెట్టాడు. మాస్క్ మ్యాన్ అంటే హరీష్ గారు చాలా ఈ విషయంలోనే వచ్చారు. అలాగే మర్యాద మహేష్ గారు కూడా దొరికిపోయారు. అంతసేపు రాము గారి మీద పడ్డం తప్పితే మిగతా ఏం లేదు ఆయన దగ్గర. మర్యాద మనీష్ గారి దగ్గర కూడా ఏం లేదు. కొద్దిగా రాము చాలా ఇన్నోసెంట్ పాపం. ఆయన ఏం చేస్తారు రాము రాథోడ్ గారు సంజన గారు చెప్పారని చెప్పి తెలుసుకున్నారు, కానీ దానికి సైలెంట్గా ఉన్నారు. కానీ ఈ విషయంలో మొత్తం అందరూ కూడాను నిన్న ఎపిసోడ్ ఓవరాల్గా చూసుకుంటే గుడ్డు గాడిద గుడ్డు అయినట్టు అయింది. సేమ్ సంజన గారు చాలా కూల్గా ఉన్నారు, నవ్వుతున్నారు. ఎపిసోడ్ అంతా కూడాను ఏం జరుగుతుంది, గుడ్డే కదా, అదేమైనా బంగారం కాదు కదా, ఏం పోతే పోయింది అనుకోవచ్చు కదా, వదిలేవచ్చు కదా అన్నారు. కానీ ఎవరు కూడా ఆ విషయాల గురించి పట్టించుకోకుండా ఆమెను పూర్తి హైప్ ఇచ్చారు. నిన్న ఎపిసోడ్ టోటల్గా అలా ఉంది. నా పేరు రాధాకృష్ణ, ఎన్ఆర్కే టాక్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా నేను ఏ విధంగా రివ్యూ చేయాలి అనేది కొద్ది విషయాలు నాకు మెసేజ్ చేయండి. మీరు తాలూకా మెసేజ్లు అవన్నీ కామెంట్స్ చేస్తూ ఉంటే నాకు తెలుస్తుంది. నేను ఇంక ఏ విధంగా రివ్యూని మార్చాలా, ఎలా చెప్పాలి అనేది కూడా నాకు ఒక ఐడియా వస్తుంది. కనుక మీరు తప్పనిసరిగా కామెంట్ చేయండి.